ఈ రోజు జగిత్యాల నుండి కరీంనగర్ పోయే రోడ్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నా. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి యాక్సిడెంట్ అయితే జగిత్యాల నుండి కరీంనగర్ హాస్పిటల్ కి రిఫర్ చేశారు. ఇక మేము పోయే రూట్ లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే అంతా ఇంత కాదు. ఈ రోడ్ ఎంత దారుణంగా ఉందంటే ఒక ఎమర్జెన్సీ వర్క్ మీద ఒక కరెక్ట్ టైం కి అస్సలు రీచ్ కాలేకపోతున్నాం. ఇక వెహికల్స్ ని ఓవర్టేక్ చేద్దాం అనుకుంటే చిన్నగా ఉంది రోడ్, మళ్ళీ ఏ వెహికల్ వచ్చి గుద్దుతా అనే భయం. ఇక ఫాస్ట్ గా పోదామని చూస్తే హెవీ ట్రాఫిక్. ఇంకా ఎన్ని ఇయర్స్ ఈ ప్రాబ్లం ఫేస్ చేయాలో నాకైతే అర్థమైతలేదు భయ్యా. అంతేకాదు మళ్ళీ ఈ దారుణమైన పరిస్థితుల్లో ప్రతి 10 నిమిషాలకు ఒక గ్రానైట్ లారీ వస్తుంది. ఆ గ్రానైట్ లారీల మట్టి కళ్ళలా పడి ఏం కనిపించాక ఎవరికి కుదుతామో, అసలు కరీంనగర్ రీచ్ అవుతామో లేదా అని నరక యాతన ఫేస్ చేస్తున్నామని అందరికీ తెలుసు. ఈ రోడ్ ఎక్కిన ప్రతిసారి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పోవాల్సి వస్తుంది. ఇక డే టైమ్ లోనే ఇంత ట్రాఫిక్, ఇంత దారుణమైన పరిస్థితిని ఫేస్ చేస్తున్నాం అంటే నైట్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. నైట్ లా లైట్లు ఉంటాయి, వెహికల్స్ కనిపించాయి, గుంతలు ఉంటాయి. ఏం రోడ్ అసలు ఇది నాకు అర్థమే కాదు. కరీంనగర్ జగిత్యాల 2 డిస్ట్రిక్ట్స్ అయినప్పటికీ ఒక చిన్న విలేజ్ కున్న రోడ్ లెక్క కూడా లేదు. అరే నేను ఈ వీడియో తీసుకుంటూనే పోతున్నా, ముంగట ఒక యాక్సిడెంట్ గానే అయింది. నా కళ్ళ ముందే ఈ యాక్సిడెంట్ అయింది. ఇప్పుడే ఈ యాక్సిడెంట్ అయిందంటే రోజుకి ఎన్ని యాక్సిడెంట్లు, నెలలు ఎన్ని యాక్సిడెంట్లు, సంవత్సరాలు ఇంకెన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి నాకైతే అర్థమైతలేదు. ఇక ఈ రోడ్ గురించి ఏం పట్టించుకోరా, సావనని వదిలేసుడేనా? మనలాంటి సామాన్యులు సైలెంట్ గా ఉన్నంత వరకు ఈ రోడ్ ఎప్పటికి ఇట్టనే ఉంటది. మీరు ఈ వీడియోని లైక్ చేయకపోయినా పర్లేదు, కానీ కరెక్ట్ పీపుల్ కి రీచ్ అయ్యే వరకు షేర్ చేస్తూనే ఉండండి. ఇది నేను ఒక్కనే ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కాదు, 3 డిస్ట్రిక్ట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద ప్రాబ్లం. మీరు కూడా ఈ రోడ్ పైన వెళ్లి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే కామెంట్ రూపంలో తెలిపండి. జై హింద్, జై భారత్.